నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 235కు చేరిన వెనుజువేలా భూకంప మృతుల సంఖ్య. శిథిలాల కింద మరో 200 మంది. జోరుగా సహాయక చర్యలు. పల్నాడు జిల్లా మాచర్ల నగరవనం వద్ద రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్, 4 దుర్మరణం. ఆర్డీఎస్లో తెలంగాణ వాటా తేల్చేందుకు నిపుణుల కమిటీ. 3 రాష్ట్రాల సీఎంల సమక్షంలో నిర్ణయం. వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో నిర్ణయం. ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడిన రష్యా. కీవ్లోని పలు ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు. శతాబ్ద కాలంలోనే కనీవిని ఎరుగని ఉత్పాతాన్ని చవిచూసిన వెనుజువేలాలో మృతుల సంఖ్య 235కు పెరిగింది. 4,300 మందికి పైగా గాయపడ్డారు. జంట భూకంపాలతో రాజధాని కారకస్ మరుభూమిని తలపిస్తోంది. శిథిలాల గుట్టల కింద 200 మందికి పైగా చిక్కుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. సహాయ సిబ్బంది శిథిలాలను తొలగించే పనులు కొనసాగిస్తున్నారు. భూకంపంలో దెబ్బతిన్న కారకస్ విమానాశ్రయాన్ని మూసివేసినందున వివిధ దేశాలు పంపుతున్న సాయం చేరేందుకు సమయం పడుతోంది. జంట భూకంపాలతో చిగురుటాకులా వణికిన వెనుజువేలాలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిశాయి. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో రెక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో అనేక బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలాయి. భూకంప తీవ్రత ఎంతగా ఉందంటే కారకాస్కు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలో ఇళ్లను కూడా ఖాళీ చేయించాల్సి వచ్చింది. కారకాస్లోని సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిండంతో దాన్ని మూసేశారు. భవనాలన్నీ ధ్వంసం కాగా ప్రజలు గంటల కొద్దీ కార్లు, సబ్స్టేషన్లు వీధుల్లోనే గడిపారు. కారకాస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూగర్భ రైళ్లను, సహజ వాయువు సరఫరాను నిలిపేశారు. విద్యా సంస్థల్ని మూసేశారు. భూకంపంతో కుప్పకూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిలో పలువురు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ వారు శిథిలాల కింద ఉండిపోవడంతో వారి బంధువుల రోదనలు కంటతడి పెట్టిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇళ్లు కూలిపోవడంతో సర్వస్వం కోల్పోయిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. భూకంపం ధాటికి లాగువేరాలో ప్రముఖ హోటల్ ఎడ్వర్డ్ శిథిలాల దిబ్బలా మారింది. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఈ 10 అంతస్తుల భవనం సముద్రం వ్యూతో ఆహ్లాదకరంగా ఉండేది. తాజా భూకంపం ధాటికి ఈ భవనం శిథిలాల దిబ్బగా మారింది. వెనుజువేలా బేస్బాల్ స్టార్ ఆటగాళ్లకు చెందిన సభ్యులు ఈ హోటల్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భూకంపం అనంతరం సహాయక చర్యల్ని వేగవంతం చేయడం కోసం దేశవ్యాప్తంగా అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు. $200 మిలియన్ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెనుజువేలా భూకంప తీవ్రత బ్రెజిల్ అమెజాన్ ప్రాంతాల్లో మనాస్, బెలెం, మకాపాల్లో కనిపించింది. ఫలితంగా అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. కొలంబియాలోని కరీబియన్, ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది. మరోవైపు జపాన్ ఉత్తర తీర ప్రాంతంలోని ఇవాతేలో గురువారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యోలోనూ స్వల్పంగా భూమి కంపించింది. భూకంపం కారణంగా ఇవాతే, ఆమోరిల్లో 8 మంది గాయపడ్డారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని జుమ్లాలోనూ గురువారం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతతో దెబ్బతిన్న వెనుజువేలాకు ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సాయం చేసేందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, చైనా, స్పెయిన్ తదితర దేశాలు ముందుకొచ్చాయి. అనేక దేశాలు విపత్తు బృందాలు సహాయ సామగ్రి, ఔషధాల్ని హుటాహుటిన తరలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుపాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.
ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ప్రయాణిస్తుండగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని నర్సారావుపేట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు వాహనంలోని ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బంధువు మృతి చెందడంతో వాహనంలో గుంటూరు నుంచి పామూరు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిద్రమత్తుతోనా లేక అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. बिल पर टॉमी हाँ इधर से लाना इधर लाना జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 దుర్మరణం చెందారు. రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై ప్రయాణికులతో వెడుతున్న ఓ వాహనాన్ని బొగ్గులోడుతో వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మ్యూజిక్ బ్యాండ్ బృందం మరాంగ్ మార్చా గ్రామంలో కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి స్వగ్రామం వెళుతోంది. అదే సమయంలో రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే 7 మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ దుర్ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక గ్రామస్తులు రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. पीछे वाला टकल चलाते ना अभी तक 3 बार 3 उतर गया बॉडी జల వివాదాల పరిష్కారంపై చర్చకు తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం వేదికగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం. తుంగభద్రలో ప్రత్యేకించి ఆర్డీఎస్లో తెలంగాణ వాటా వచ్చేలా చూడడానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు, డిండికి 30 టీఎంసీలకు ముందుగా అంగీకరించాలని, ఈ 2 ప్రాజెక్టులకు ఎలాంటి పంచాయతీ లేకుండా ఎన్ఓసీ జారీకి అంగీకరించాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తుంగభద్ర జలాశయం గేట్ల ప్రారంభోత్సవానికి హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో నదీ జలాల సమస్యలపై కీలక చర్చలు జరిపారు. తెలంగాణకు ప్రయోజనం కలిగే ఏ ప్రతిపాదనపైనైనా చర్చించడానికి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరిలో వృధాగా వెళ్లే నీటిని వినియోగించుకుని అన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. బచావట్ ట్రైబ్యునల్ ఆర్డీఎస్ కు 15.9 టీఎంసీలు కేటాయిస్తే 5-6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేకపోతున్నామని రేవంత్ వివరించారు. తుంగభద్ర డ్యాం నుంచి 6 టీఎంసీలు వాటా ఉన్నా విడుదల చేసిన నీటిలో ఎన్నొస్తున్నాయో పర్యవేక్షించే యంత్రాంగమే లేదన్నారు. ఈ నీటిని వచ్చేలా చూడడం మిగిలిన భాగస్వామ్య రాష్ట్రాల బాధ్యత కూడా అని చెప్పారు. ఇక్కడి నుంచి వీలు కాదంటే ఈ నీటినే మరో రూపంలో ఇచ్చేలానైనా చూడాలన్నట్లు తెలిసింది. ఆర్డీఎస్ ఆధునికీకరణపై 2004లో నిపుణుల కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా ముందుకెళ్లేలా చూడడానికి కేంద్ర జలసంఘంతో కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. 100 రోజుల్లోగా నివేదిక వచ్చేలా చూడాలని కోరారు. పూడిక తీతకు డ్యాం పునరుద్ధరణ ప్రాజెక్టు
ప్రాజెక్టు కింద నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది. గోదావరి కావేరీ అనుసంధానంపైన సమగ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్ కు కేటాయింపు ఉండి వాడుకోని నీటిని మళ్లించడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. వరద నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ కు అంగీకరించాలని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. ముందుగా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతలకు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్ కోరినట్లు తెలిసింది. ఛత్తీస్గఢ్ నీటిని ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ కు మళ్లించడంపైనే కేంద్రీకరణ ఉండాలని సూచించినట్లు సమాచారం. తుంగభద్రపై నిపుణుల కమిటీ మినహా మిగిలిన ఏ అంశంపైనైనా ఎలాంటి నిర్ణయానికి రాలేదని సానుకూల వాతావరణంలో చర్చ జరిగినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలు సాధించారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఆర్డీఎస్ కింద కేటాయించిన నీటిపై స్పష్టమైన హామీలు సాధించారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్డీఎస్ స్లూయిస్లను శాశ్వతంగా మూసివేయడం, ఆర్డీఎస్ మరమ్మతులపై ఏపీ నుంచి హామీ తీసుకున్నారా అని ప్రశ్నించారు. కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ కాలువకు తక్షణ మరమ్మతులు, నిరంతర నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ పొందారా అని అడిగారు. తుంగభద్ర గేట్లు మార్చడం వల్ల తెలంగాణకు 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుందని హరీష్ ప్రశ్నించారు. 75 ఏళ్లుగా ఉన్న గేట్లతో కూడా తెలంగాణకు 5 టీఎంసీలకు మించి నీరు రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రవేశపెట్టిన సిస్టమ్ లాసెస్ భావనను ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. సుంకేసుల వద్ద కేసీ కెనాల్ కోసం ఆంధ్రప్రదేశ్ 39 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగిస్తున్న అంశాన్ని అదనంగా మళ్లిస్తున్న 10 టీఎంసీల గురించి ప్రస్తావించారా అని అడిగారు. కర్ణాటకలో 35 టీఎంసీలతో ప్రతిపాదించిన నవలి రిజర్వాయర్, ఏపీలో 20 టీఎంసీలతో ప్రతిపాదించిన గుండ్రేవుల ప్రాజెక్టుపై తెలంగాణ తరపున అభ్యంతరం వ్యక్తం చేశారా అని అడిగారు. ఆంధ్ర, కర్ణాటక నుంచి కీలక అంశాలపై ఎలాంటి నిర్దిష్ట హామీలు లేకపోతే ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే అని హరీష్ రావు ఆక్షేపించారు. యూరియా యాప్ను బంగాళాఖాతంలో వేస్తామన్న వారిని రైతులే ఎప్పుడో బంగాళాఖాతంలో వేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటల గురించి, సాగు విధానం గురించి తెలియని వాళ్లంతా మాట్లాడుతున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి విమర్శించారు. ఈ నెల 30న ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం సభకు అన్నదాతల కోరిక మేరకే రైతు ఆశీర్వాద సభగా నామకరణం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 30న నిర్వహించే ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 30 ఎకరాల్లో సభ, వేదిక నిర్మాణం, 100 ఎకరాల్లో పార్కింగ్కు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి 3 రోజులు సభా ప్రాంగణంలో జరిగే రైతు మేళాలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతు మేళా ముగింపు సందర్భంగా నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధుల్ని విడుదల చేయనున్నారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ యంత్రాంగం అందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది. 2 లక్షల మందికి పైగా హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. గత 2-2.5 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావున ఆయన గారిని మేము ఆశీర్వదిస్తాం. ఈ సభ పేరు కూడా ఆశీర్వాద సభ అని పెట్టండి అని చెప్పి రైతుల కోరిక మేరకి బట్టి గారి కార్యక్రమానికి రైతు ఆశీర్వాద సభగా నామకరణం చేశారు. ఈ రోజున భారతదేశంలో అత్యధికంగా పంటలు పండించినటువంటి రాష్ట్రంగా, ఎప్పుడూ చరిత్రలో లేనటువంటి 2,83,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 28వ తారీఖున రైతు ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తారు బట్టి గారి ద్వారా. అదేవిధంగా 29, 30వ తారీఖు సాయంత్రం ఆశీర్వాద సభ జరుగుద్ది. వర్షం వచ్చినా సభకు ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. దేశంలోనే అత్యధికంగా పంటలు పండిస్తున్నామని, చరిత్రలో నిలిచిపోయే విధంగా 2,83,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినట్లు వెల్లడించారు. యూరియాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని అన్నారు. యాప్ను రైతులు బాగుందని చెప్తుంటే వ్యవసాయం గురించి ఓనమాలు కూడా తెలియని వాళ్లు యాప్పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు హాయిగా ఇంటి దగ్గర కూర్చొని యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకుంటుంటే అధికారం పోయిందన్న బాధతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. యూరియా కోసం ఢిల్లీకి వెళ్లిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పారు. మమ్మల్ని చూసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారే అడాప్ట్ చేస్తుంటే ఆయన గారు భారతదేశ వ్యాప్తంగా ఇది మంచి పద్ధతి, డైవర్షన్ ఉండదు,
బ్లాక్ మార్కెటింగ్ ఉండదు, నిజమైన రైతుకి వెళ్తుంది. ఆయన టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఆయన టైం బుక్ చేసుకునే టయానికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటే మీ కడుపు తీపేంటి? అసలు రైతు అంటే మీకు తెలియదు, వ్యవసాయం అంటే మీకు తెలియదు, సాగు అంటే మీకు తెలియదు, యూరియా నల్లగుంటుందో తెల్లగుంటుందో తెలియదు. అటువంటి వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మీరు రాస్తుంటే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను రైతు వేదికల్లో ప్రతి వేదిక నుంచి అడుగుతున్నా, ఏమయ్యా ఈ యాప్ మీకు సౌకర్యంగా ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే లేదు సార్ ఇది వచ్చిన కాడ నుంచి మేము సుఖంగా ఉన్నాం, అధికారం పోయిన వాళ్ళకే కడుపుబ్బు ఉంది తప్ప మాకు కడుపుబ్బు లేదు, మాకు కడుపు నిండా వస్తుంది. మీరు ఇన్ని కష్టాలు పడి ట్రంప్ యుద్ధాన్ని కూడా తట్టుకొని అర్మోజ్ నుంచి యూరియా తెచ్చి ఏ నెల కా నెల ఏ వారానికి ఆ వారం ఓడ రాకపోతే మాదే బాధ్యత, రైలు రాకపోతే మాకే ఇబ్బంది, రైలు వచ్చాక అక్కడ నుంచి లారీతో రాకపోతే మాకే ఇబ్బంది, లారీ వచ్చాక అన్లోడ్ చేసి అమాలీగాడు లేకపోతే మాకే ఇబ్బంది. మీదేం పోయింది? ఇక్కడ కూర్చొని చక్కగా అది ఇది పెట్టి చూపిస్తే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడి తెలంగాణలో వాళ్ళు ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇలా. నేను ఈ 3 సంవత్సరాలు కూడా 10 లక్షలు ఇస్తున్నాను. అట్టహాసంగా జరిగే రైతు మేళాలో శాస్త్రవేత్తలు పాల్గొంటారని, రైతులు సాగుకు సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు నమోదు దరఖాస్తులను గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కేవలం తెలుగులోనే ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆంగ్లంలోని ఫారాలను అందుబాటులో ఉంచకుండా కేవలం తెలుగులో ఉన్నవి పంపిణీ చేయడాన్ని సవాలు చేస్తూ కరీంనగర్కు చెందిన సామాజిక కార్యకర్త ఎం ముజీబ్ అయూబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వి రఘునాథ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వలస కార్మికులు, వృత్తి నిపుణులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారన్నారు. వారికి తెలుగులో ఉన్న ఫారం చదివి అర్థం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెలుగు ఫారాల ముద్రణ పూర్తయిందని, అన్ని భాషల్లో ముద్రించడానికి భారీ వ్యయంతో పాటు ఇతర సమస్యలున్నాయన్నారు. ఆన్లైన్లో ఆంగ్లం, తెలుగు, ఉర్దూలో ఉన్నాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైనదని, భాష కారణంగా ఎవరూ దానికి దూరం కారాదని తెలిపారు. ఆన్లైన్లో కాకుండా పత్రాలను పంపిణీ చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ విచారణను వారానికి వాయిదా వేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే శ్రీరామనవమి వరకు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎలాంటి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళలకు ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. 200 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఆలయ పునరుద్ధరణ పనుల కోసం 351 కోట్ల రూపాయలను సీఎం మంజూరు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. వరద నీటి కట్టడితో పాటు భూగర్భ జలాలను పెంచాలనే లక్ష్యంతో హైదరాబాద్లో చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైబ్జా మరో 4 చెరువుల పనులకు శ్రీకారం చుట్టింది. ఐటీ కారిడార్కు చెరువులోని ఇబ్రహీం పెద్ద చెరువు, గండిపేట మండలం పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువుకు భూమి పూజ చేసింది. కూకట్పల్లి మూసాపేటలోని కాముని చెరువుతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రాలోని కాపరా చెరువు పునరుద్ధరణ పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆ 4 చెరువుల పునరుద్ధరణకు 107 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. చెరువుల్లో పూడికను తొలగించి దుర్గంధం పోయేలా చూడాలని కాంట్రాక్టర్లకు సూచించారు. చెరువులోకి వరద నీరు సాఫీగా వచ్చేలా, బయటకు వెళ్లేలా అభివృద్ధి చేయాలన్నారు. ఎక్కడా రాజీ పడకుండా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల నియామక ప్రక్రియలో అవినీతికి ఆస్కారం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఇంటర్వ్యూలకు 10 మార్కులు వేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వడంతో స్థానిక నాయకుల రాజకీయాలు నడుస్తాయని వ్యాఖ్యానించారు. దీంతో అర్హులు అంగన్వాడీ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ నియామకాలకు ఇచ్చిన కొత్త జీవోలో మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర చేయాలని నిర్ణయించడంతో వారు ఢిల్లీ యాత్రలు చేయాలని సూచించారు. 1956 ఎస్టీ రిజర్వేషన్లలో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని, 1976లో తెలంగాణలో ఉన్న లంబాడాలకు రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 2022లో లంబాడాలకు 10% రిజర్వేషన్లు కల్పించారని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.
10th వాళ్ళకు వచ్చిన మెరిట్ దాన్ని తుంగలో తొక్కి ఈరోజు ఇంటర్మీడియట్ చేశారు. ఆ జీవోలో కూడా ఇలాంటి అవినీతి జరిగే ఆస్కారం ఉన్నట్టు 10 మార్కులు కలిపారు. దీని ద్వారా మెరిట్లో ఉండే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. వెంటనే ఈ ప్రక్రియ పారదర్శకంగా మెరిట్కు లోబడి నిర్వహించే విధంగా ఈ జీవోను మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యువతకు టెక్నాలజీ ఇతర రంగాలపైన అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కార్యాలయ భవన నిర్మాణానికి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అన్ని సదుపాయాలతో కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు వెళ్లే యువతకు అక్కడ భాష నేర్పించేందుకు కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. రానున్న రోజుల్లో యువత పెద్ద మొత్తంలో ఈ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలను పొందాలని కోరుకుంటున్నానని మంత్రి వివేక్ తెలిపారు. మన ముఖ్యమంత్రి గారు టాటా టెక్నాలజీ సెంటర్స్ తో మాట్లాడి మన మేనిఫెస్టోలో పెట్టినాము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దీన్ని ఆర్గనైజేషన్ చేసి దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ చాలా నియోజకవర్గాలలో ఐటీఐ సెంటర్స్ లేవు, కేవలం 65 స్థానాలలో ఉన్నాయి. సరే, అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ఐటీసీ సెంటర్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకా 53 టెక్నాలజీ సెంటర్స్ ఇంకొక 2,000 కోట్లతోని ఈ టెక్నాలజీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. బంజారా ఆదివాసీ సమాజాలకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సు యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీసీల జాతీయ అధ్యక్షుడు వికాస్ బునియా, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన సమాజాల అభ్యున్నతిలో తమ పాత్రను గుర్తు చేస్తూ రిజర్వేషన్ల కల్పన నుంచి సామాజిక న్యాయం వరకు కాంగ్రెస్ చరిత్రను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిజర్వేషన్లు లేకపోయి ఉంటే నేడు అనేక మంది ఆదివాసీలు ప్రజాప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా ఎదిగే అవకాశం దక్కేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన నిర్వహించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జెన్జీ యువత ప్రధాని మోదీ వైపు ఆకర్షితులవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రధాని నిర్ణయాల పట్ల నమ్మకంతోనే యువత పార్టీలో చేరుతోందన్నారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో స్క్వేర్ బిజినెస్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు రవి బండను రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట మద్దతుదారులు యువత బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ నిర్ణయాల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని రామచంద్రరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని, కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జరిగిన జెన్జీ కాంక్లేవ్ కూడా విజయవంతమైందని, అది కూడా మోదీ అంటే యువతకు ఉన్న ఇష్టమేనని రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని మంత్రులకు, అధికారులకు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మంత్రులు కోరుకుంటున్నారు, ఆఫీసర్లు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఒక్కడు ఎందుకు ఇలా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తేయాలని చూస్తున్నాడని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. నిన్న నడిచింది, ఈ రోజు నడిచింది. ఒకవైపు మా పిల్లల దగ్గర వసూలు చేయొద్దంటూ, ఇంకొక వైపు కాలేజీలకు మీరు ఫీజులు ఇవ్వరు. మరి దీని మీద ఏంటి అని చెప్పి ఈరోజు పేపర్లో పతాక శీర్షికలలో వచ్చినాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్లోని పలు ప్రాంతాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ కారణంగా కీవ్లోని పలు గోదాముల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. పెద్ద ఎత్తున అగ్నికిరళ ఎగిసిపడడంతో మంటలను ఆర్పివేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ దాడిలో 2 వ్యక్తులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి ఒక క్షిపణి శకలాన్ని తొలగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అంతకుముందు రష్యాలోని 2 చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో బస్సు బీభత్సం సృష్టించింది. సోమశిల నుంచి నెల్లూరు బస్టాండ్కు చేరుకున్న బస్సు ప్లాట్ఫామ్పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 2 తీవ్ర గాయాలు కాగా 3 స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బస్సు ప్లాట్ఫామ్పైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు.